విచ్చేసి ఆ దేవుని కృప ఉండాలి, పిల్లల ఆశీర్వాదం ఉండాలి, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీతో పాటు ఉండాలని కోరుకుంటూ ఎంత చక్కగా చీర కట్టుకొని వచ్చారు. కానీ చీర కొంగు యొక్క విలువ ఎవరికైనా తెలుసా స్టూడెంట్స్? అమ్మ చీర కొంగు విలువ తెలుసా? మనం ఏడ్చినప్పుడు అమ్మ చీర కొంగుతో తోడుస్తుంది. అమ్మ వంటింట్లో కష్టపడేటప్పుడు చెమట కారుతుంటే అమ్మ కొంగుతో తోడుచుకుంటుంది. పెరట్లోకి వెళ్ళి పూలు, పండ్లు, కూరగాయలు కూడా కొంగులో మోసుకొని వస్తుంది. తను పని చేసేటప్పుడు మనం ఆడి పాడేసినటువంటి వస్తువులను కూడా నా పిల్లల వస్తువులు కదా అని కొంగులో భద్రంగా దాచిపెట్టుకుంటుంది. అందుకే అమ్మ కొంగు బంగారం, అమ్మ కొంగు సింగారం, అమ్మ కొంగు ఒక వజ్రం. విలువైన వస్తువులను కూడా అమ్మ కొంగులో దాచిపెట్టుకుంటుంది. మనకు చలి వేసినప్పుడు ఆ కొంగును వెచ్చటి దుప్పటిలా కప్పుతుంది. పిల్లలు పడుకున్నప్పుడు అక్కడ దుప్పటి లేకపోతే కొంగును పరిచి పడుకోబిడ్డ అంటుంది. పిల్లవాడు ఒక స్థనంలో పాలు తాగుతూ ఇంకొక స్థనాన్ని కాళ్ళతో తన్నుతుంటే నా కొడుకే కదా తన్నేవాడికి కూడా పాలిచ్చేది ఒక్కడే మూర్తి. ఏ మూర్తి? అమ్మ. కాబట్టి అమ్మను గౌరవిద్దాం, అమ్మను ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టవద్దు. కాబట్టి అమ్మని గుర్తించండి, అమ్మని గౌరవించండి. అమ్మ అంటే ఒక దైవం, అమ్మ అంటే ఒక అన్నపూర్ణ. అవునా? మన అమ్మని గౌరవిద్దామా లేదా? ఓన్లీ స్టూడెంట్స్ ఐ రెస్పెక్ట్ వాయిస్. అమ్మని గౌరవిద్దామా వద్దా? అమ్మ చెప్పినట్లు విందామా వద్దా? అమ్మ అంటే దైవం. Am I right? So today we gather here to celebrate Mom and Me program. I am very thankful to Geetham Global Institution management and director and correspondent and those who attend your 49th division కార్పొరేటర్ శ్రీ ప్రసన్న ఆనంద్ గౌడ్ గారు అండ్ 48th డివిజన్ సువర్ణ కిషన్ నాయక్ గారు అండ్ 24th డివిజన్ కార్పొరేటర్ రాధా గోవర్ధన్ గౌడ్ గారు. వి హార్ట్లీ వెల్కమ్స్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవ్. థ్యాంక్ యూ. ఇంకా 50 seconds లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తామా. ఒక శిల్పి వచ్చాడు, 2 రాళ్ళను అడిగాడంట. 2 రాళ్ళను మీ 2 రాళ్ళను మీకు ఒక రూపం ఇస్తాను. రూపం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గుడిలో కూర్చోబెడతారు. నిత్యం మీకు పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, దండలేస్తారు, ప్రసాదాలు పెడతారు. మరి ఏమంటారు అంటే ఒక రాయి ఒప్పుకుందంట, నాకు ఇవ్వండి, ఆ రూపం మీద నాకు ఇవ్వండి. ఒక రాయి అన్నది ఈ పూజ పునస్కారాలు మాకు గొడవు, నేను బయటనే ఉంటానది. ఆ శిల్పి ఒక రాయిని మొత్తం మంచిగా శిల్పిగా చెక్కేసి దేవుని ప్రతిమ చేసి దేవుని గుడిలో పెట్టేస్తే డైలీ ఏం చేస్తారు? పూజల పునస్కారాలు చేస్తున్నారు. కానీ బయట ఉండిపోయిన టెంకాయ తీసుకొస్తాం కదా, కోకోనట్ ఎక్కడ కొట్టాలి? మన నెత్తి మీద కొట్టుకోలేం కదా. మరి ఆ టెంకాయ కొట్టడానికి ఒక రాయి కావాలి కదా. ఆ రాయి, ఆ 2వ రాయి తీసుకొని టెంపుల్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు డైలీ దాని మీద కొడుతూ ఉన్నారు. అప్పుడు ఆ రాయి బాధపడ్డదంట. అరే ఆ శిల్పి నన్ను అడిగినప్పుడు నాకు కూడా ఒక రూపం ఇస్తే హ్యాపీగా గుడిలో మంచిగా పూజలు పునస్కారాలు అందుకునేవాడిని కదా అని. అంటే బయట దెబ్బలు తినేది ఎవరో తెలుసా? అమ్మ. లోపల హ్యాపీగా గర్భగుడిలో కూర్చున్నది ఎవరు? నాన్న. సో కనిపించని దైవం, కనిపించే దైవం అమ్మ. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.